హలో మాస్, మనం ఈ రోజు వీడియోలో అయితే ఫైర్ ఫోర్స్ ఎపిసోడ్ 2 గురించి అయితే మాట్లాడుకుందాం. అంతకంటే ముందు లాస్ట్ వీడియోలో ఏం జరిగిందో చూద్దాం. రైల్వే స్టేషన్ లో ఇన్ఫర్నల్ ఉందని తెలుసుకొని ఫైర్ ఫోర్స్ కంపెనీ నెంబర్ 8 అయితే అక్కడికి ఎంట్రీ ఇస్తారు. వారు ఆ ఇన్ఫర్నల్ ని ఓడించిన తర్వాత అక్కడే ఉన్న షిన్రా కాసుకాబే ఫైర్ ఫోర్స్ లో జాయిన్ అయ్యాడని అయితే రివీల్ అవుతుంది. తర్వాత మన కెప్టెన్ అకితారు అక్కడ వారి టీం కి అయితే ఫైర్ ఫోర్స్ ఎలా రెడీ అయిందో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. తర్వాత లాస్ట్ లో మన టీం ఇన్ఫర్నల్ షెడ్ లో ఉందని తెలుసుకొని అక్కడికి వెళ్తారు. అందరూ బానే పర్ఫార్మ్ చేస్తున్నారు గానీ మన షిన్రా మాత్రం తన పాస్ ని గుర్తు తెచ్చుకొని బ్యాక్ స్టెప్ అయితే వేస్తాడు. బట్ లాస్ట్ కి మన టీం అంతా చెప్పడంతో తను ఎగిరైతే ఒక తన్ను తంతాడు ఇన్ఫర్నల్ కి. దెబ్బకి ఇన్ఫర్నల్ అయితే అస్సాం. అయితే మన రీక్యాప్ కథం. బ్యాక్ టు ఎపిసోడ్ 2. స్క్రీన్ ఓపెన్ చేస్తే మన కంపెనీ నెంబర్ 8 హెడ్ క్వార్టర్స్ ఎదురుగా ఎవరో ఒక అబ్బాయి అయితే నిలబడుకొని ఉంటాడు. తర్వాత స్క్రీన్ అయితే మన అకితారు ఇంకా షిన్రా వైపు అయితే తిరుగుతుంది. ఇక్కడ మన అకితారు అయితే షిన్రాకి కొత్తగా జాయిన్ అయ్యే రూకీస్ కి జరిగే కాంపిటీషన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అలాగే మనకి ఏం రివీల్ అవుతుందంటే ఈ రోజు అంటే యానిమేలో ఎవరో కొత్త రూకీ అయితే జాయిన్ అవుతున్నాడు అనేసి. కొద్దిసేపటి తర్వాత మనకేం తెలుస్తుందంటే కొత్తగా జాయిన్ అయ్యే వ్యక్తి పేరు కింగ్ నైట్ అండ్ అలాగే ఆ వ్యక్తి మన షిన్రాకి అయితే ముందే తెలుసని అయితే తెలుస్తుంది. అప్పుడైతే మన మాకీ-సాన్ తనకున్న పవర్స్ తో ఫైర్ ని కంట్రోల్ చేసి బుస్ బుస్ బీయింగ్స్ లా చేస్తుంది. అప్పుడు మనకి ఏం రివీల్ అవుతుందంటే మాకీ-సాన్ సెకండ్ జనరేషన్ కి చెందినని రివీల్ అవుతుంది. అప్పుడు మనకి ఇంకోటి కూడా రివీల్ అవుతుంది. అది ఏంటంటే మన ఆర్థర్ బైన్ అదే మన కింగ్ నైట్ థర్డ్ జనరేషన్ కి చెందిన వాడని రివీల్ అవుతుంది. తర్వాత మనోడు అదే కింగ్ నైట్ వచ్చి రాగానే మాకీ-సాన్ కి అయితే పులిహోర అయితే కలుపడం స్టార్ట్ చేస్తాడు. తర్వాత అయితే మన హినావా ఎంట్రీ ఇస్తాడు. వచ్చి రాగానే మన మాకీ-సాన్ యొక్క బుస్ బుస్ బీయింగ్స్ పైన అయితే కాఫీ పోసి ఆ ప్లేస్ నంతా సీల్ చేయిస్తాడు. తర్వాత మన కింగ్ నైట్ హినావాన్ అయితే మీట్ అవుతాడు. తర్వాత మన హినావా మాకీ-సాన్ వర్సెస్ కింగ్ నైట్ అండ్ అలాగే షిన్రా ఫైట్ అయితే పెడతాడు. ఇప్పుడు మనకి ఏం రివీల్ అవుతుందంటే మన మాకీ-సాన్ పాస్ట్ లో అయితే ఆర్మీలో వర్క్ చేసిందని అయితే రివీల్ అవుతుంది. బ్యాక్ టు ప్రెసెంట్ మన మాకీ-సాన్ అయితే అక్కడ ఫైట్ మొత్తాన్ని డామినేట్ చేస్తుంది. తర్వాత మన కింగ్ నైట్ ఏదో పీకే వాడిలా తన ప్లాస్మా కటర్ అయితే బయటికి తీస్తాడు. బట్ మాకీ-సాన్ మనోళ్ళు ఇద్దరిని ఓడించి వాళ్ళ దగ్గరున్న ఫైర్ ని బుస్ బుస్ బీయింగ్స్ లాగా అయితే మార్చేస్తుంది. తర్వాత మన షిన్రా అండ్ అలాగే కింగ్ నైట్ ఫైట్ లో అయితే గివ్ అప్ ఇచ్చేస్తారు. తర్వాత అయితే మన హినావా ఆ పెద్ద బుస్ బుస్ బీయింగ్స్ పైన అయితే ఫైర్ ఎక్స్టింగ్యూషర్ అయితే కొడతాడు. చేస్తే మన అకితారు షిన్రా అండ్ అలాగే కింగ్ నైట్ లంచ్ కి అయితే బయటికి వస్తారు. వారు రన్ చేసిన తర్వాత అయితే వెపన్స్ కోసం అయితే వస్తారు. ఆ గ్యాప్ లో అయితే అలారం మోగుతుంది. తర్వాత మన వాళ్ళు ఎప్పట్లాగే ఆ సూపర్ స్పెషాలిటీ జీప్ లో అయితే వెళ్తారు. అప్పుడే మన కెప్టెన్ షిన్రాకి అయితే యాక్స్ కమ్ గన్ అయితే ఇస్తాడు. ఎందుకంటే అప్పటి వరకు మన షిన్రా దగ్గర అయితే ఎటువంటి వెపన్ అయితే లేదు. తర్వాత మన వాళ్ళు అయితే ఒక హౌస్ దగ్గర అయితే వస్తారు. ఆ హౌస్ ఎదురుగా ఒక చిన్న పాప అయితే ఏడుస్తూ ఉంటారు. కాదు ఉంటుంది. మన అకితారు అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత మన షిన్రాకి అండ్ అలాగే కింగ్ నైట్ కి అయితే క్లాస్ పెడతాడు వారి వెపన్స్ ని కోట్ లోపల పెట్టుకోమనేసి. మన వాళ్ళైతే ఆ ఇన్ఫర్నల్ ని శాంతి పరచడం కోసం కంకణాలు అయితే కట్టుకుంటారు. దానికోసం మన కింగ్ నైట్ అయితే రంగంలోకి దిగుతాడు. ప్రొసీజర్ లో భాగంగా మన సిస్టర్ అయితే ప్రేయర్ స్టార్ట్ చేస్తుంది. బట్ మన ఇన్ఫర్నల్ అయితే ఎటువంటి హార్మ్ చేయకుండా కామ్ గా కూర్చొని ఉన్నాడు. బట్ మన ఇన్ఫర్నల్ కి అయితే మన కింగ్ నైట్ శాంతి పరచడం కోసం తన ప్లాస్మా కట్టర్ తో అయితే పొడుస్తాడు. దానితో మన ఇన్ఫర్నల్ అయితే స్మోక్ లాగా అయితే బయటికి వెళ్తుంది. బట్ తర్వాత ఏమవుతుందో మనకు తెలియదు గానీ ఆ బిల్డింగ్ అయితే కూలిపోతుంది. బట్ మన కెప్టెన్ అయితే తన ఫ్యామిలీ ఫోటోని తీసుకురావడం కోసం అక్కడే అయితే ఉండిపోతాడు. అప్పుడే మనకు ఒక మిస్టీరియస్ క్యారెక్టర్ అయితే కనిపిస్తాడు. తర్వాత మన ఫైర్ ఫోర్స్ వాళ్ళందరూ ఆ చిన్న పాపకి సెండ్ ఆఫ్ ఇచ్చి అయితే వచ్చేస్తారు. కట్ చేస్తే రాత్రి మన షిన్రా అండ్ అలాగే కింగ్ నైట్ మనిషి మంటల్ని ఆపడం గురించి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతటితో మన ఎపిసోడ్ అయితే ఖతం. నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ అయితే చూడాల్సిందే. అదే ఎపిసోడ్ 3. మాస్ మన ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్